హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం పన్నీర్ క్యూబ్స్ని కట్ చేసి పెట్టుకుందాం. అలాగే బఠానీ సోక్ చేసి నానబెట్టేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు అండ్ మసాలా దినుసులు, అనాస పువ్వు, షాజీరా, యాలకులు, లవంగాలు అన్నీ రెడీగా పెట్టేసుకుందాం. నెక్స్ట్ తరిగిన కొత్తిమీర, కసూరి మేతి, పుదీనా ఆకులు, అలాగే తరిగి పెట్టుకున్న క్యారెట్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. దాని తర్వాత ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి దానికి కొంచెం ఒక లెమన్ స్క్వీజ్ చేసి దానికి కొన్ని వాటర్, ఆ ఆనియన్స్ డిప్ అయ్యేంత వరకు కొన్ని వాటర్ వేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది లాస్ట్లో మనం యూస్ చేస్తాం. దాని తర్వాత పన్నీర్ పులావ్ కోసం ఆనియన్స్ అండ్ టమాటో రెండు తరిగి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పన్నీర్కి కొంచెం ఉప్పు అండ్ కారం రెండు యాడ్ చేసి ఆయిల్లో కానీ లేదా నెయ్యితో కానీ డీప్ ఫ్రై చేసుకుందాం. నాకు క్రంచిగా ఇష్టం కాబట్టి నేను డీప్ ఫ్రై చేశాను. మీ ఇష్టంని బట్టి మీరు ఫ్రై చేసుకోండి. దీనికోసం ఇప్పుడు పన్నీర్ పులావ్ కోసం మనం కడాయి రెడీ చేసుకుందాం. సో కడాయి పెట్టేసి మీరు పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇందులో మసాలా దినుసులు అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేద్దాం. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఆనియన్లో. నెక్స్ట్ జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేద్దాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే పుదీనా రెండు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. తర్వాత బఠానీ, మీరు పచ్చి బఠానీ యూస్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. లేదు ఫ్రోజన్ బఠానీ అయితే ఇమీడియట్గా యాడ్ చేసుకోవచ్చు. సో బఠానీ కొంచెం ఫ్రై చేద్దాం. తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. ఒక 2 మినిట్స్ ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక లిడ్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న టమాటా బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు. యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన కారం, నేను కారం కొంచెం తక్కువే వేస్తాను, మా పిల్లల కోసం మీరు తగినంత యాడ్ చేసుకోండి. కారం అలాగే కొంచెం పసుపు, అలాగే నేను ఇక్కడ ఎవరెస్ట్ వాళ్ళది బిర్యానీ మసాలా యూస్ చేశాను. సో బిర్యానీ మసాలా ఇందులోనే వేసేసాను. బిర్యానీ మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి వేసాను. సో ఇవన్నీ కొంచెం వెజిటబుల్స్గా పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్, సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ రైస్ ఈ వెజిటబుల్స్కి యాడ్ చేశాను. సో ఈ రైస్ మనం ఒక 2-3 మినిట్స్ వెజిటబుల్స్కి పట్టేలాగా ఫ్రై చేద్దాం. అప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పట్టేస్తాయి. సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి గాను 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో అప్పుడే మనకి రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తాను. నేను సాల్ట్ అనేది ఇక్కడే చెక్ చేసుకుంటాను. సాల్ట్ ఎంత కావాలో అంత మనకు రుచి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని 50% బాయిల్ చేద్దాం. 50% బాయిల్ అయ్యాక మనం పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం. సో పన్నీర్ క్యూబ్స్ మీరు ముందుగా యాడ్ చేసుకోవచ్చు, బట్ పన్నీర్ మెత్తగా అవుతుంది. సో అందుకని నేను 50% బాయిల్ అయ్యాక పన్నీర్ యాడ్ చేశాను. అప్పుడే మనకి పన్నీర్ అనేది తింటున్నప్పుడు క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. సో 50% బాయిల్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసి ఇక్కడ మనం 90% బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ మన బియ్యం నానినవే కాబట్టి త్వరగా కుక్ అవుతుంది. సో 90% రైస్ కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఓకే బాయిల్ అయిపోయింది అని ఎండుకు వచ్చినప్పుడు ఇంకా మనం సిమ్లో పెట్టేసి 15 మినిట్స్ అలాగే ఉంచుతాం. అప్పుడు రైస్ అనేది వాటర్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది రైస్, మనం 5 మినిట్స్లో దించేస్తాం అనుకున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, లెమన్, సాల్ట్ వాటర్
అంతా ఈవెన్గా స్ప్రింకిల్ చేసి రైస్ విరగకుండా మనం స్మూత్గా హ్యాండిల్ చేసి రైస్ అంతా కలిసేలాగా ఒకసారి కలిపేద్దాం. ఈ లెమన్ వాటర్ అనేది ఈ రైస్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత దించేసి హ్యాపీగా సర్వ్ చేసుకోండి. నౌ సర్వింగ్ టైం. టేస్టీ ఎమ్మీ పన్నీర్ పులావ్ రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఈజీ.